డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో రెండో రోజు ఐడి దాడులు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో 30 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్ గ్రూప్ లో భాగస్వామిగా ఉన్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇల్లు అలాగే కార్యాలయాల్లో కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ లో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ లో శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాజ్ కేశరెడ్డితో శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కి చెందిన వెంకట కృష్ణారెడ్డికి సంబంధాలున్నట్టుగా ఐటీ టీంలు అనుమానిస్తున్నాయి. ఇక డిఎస్ఆర్ కంపెనీకి అనుబంధంగా ఉన్న సంస్థల్లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండీ వెంకట కృష్ణారెడ్డి డిఆర్ఎస్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో భారీగా ప్రాజెక్టు నిర్మాణ ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనపరుచుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పై ఆరోపణలున్నాయి. అయితే ఎండీ వెంకట కృష్ణారెడ్డి బ్యాంక్ లాకర్స్ ని గుర్తించారు అధికారులు. డిఎస్ఆర్ గ్రూప్ లో మరో భాగస్వామిగా ఉన్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటితో పాటు ఆయన ఆఫీసుల్లో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఫిలింనగర్ లో డిఎస్ఆర్ సంస్థ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. ఇప్పటి వరకు 34 పెద్ద ప్రాజెక్టులను నిర్మించింది ఈ సంస్థ. దీనికి సంబంధించి వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు రెండవ రోజు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఐటీ అధికారులు 3 కోణాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు సంబంధించినటువంటి పెట్టుబడులు, ఐటీకి సంబంధించినటువంటి అవకతవకల విషయంలో సోదాలు జరుపుతూ ఉంటే, మరొక వైపు మాజీ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్లో ప్రాజెక్టు నిర్మాణాల్లో భాగంగా భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ట్యాక్స్ చెల్లింపుల విషయంలో కూడా ఒకవైపు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరొక వైపు ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్లో ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి రాజు కేశరెడ్డికి సంబంధించినటువంటి అంటే ఈ ఫైనాన్షియల్ విషయంలో కూడా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి ఎండీ వెంకట కృష్ణారెడ్డి వాళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీలు, అంతేకాకుండా వాళ్ళ ఇళ్లలో సైతం కూడా ఐటీ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీనివాస కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఎండీ వెంకట కృష్ణారెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి కార్యాలయాలు, ఇళ్లలో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా ఐటీ అధికారులు వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ను కూడా అక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే 14 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఒక అంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి దాదాపు కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ డాక్యుమెంట్స్ని సైతం కూడా ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు. ఒకవైపు తెలంగాణతో పాటు ఏపీ, చెన్నై, బెంగళూరులో కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ సోదాలు కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఐటీ అధికారులు అంటే డిఎస్ఆర్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్లో ఆ పెట్టుబడులు, లావాదేవీలతో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి ఏ విధంగా దాంట్లో పెట్టుబడులు పెట్టారు, ఎంత లాభాలు పొందారు, ట్యాక్స్ చెల్లింపుల విషయంలో ఎక్కడ అవకతవకలు జరిగాయనే విషయంతో పాటుగా ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వెంకట కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్లో సైతం కూడా ఆ డబ్బులు తరలించినటువంటి అంశాలకు సంబంధించి అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు డబ్బులంతా కూడా వేరే కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు, హైదరాబాద్కి తరలించారు, కొన్ని ఫామ్ హౌస్ని డెన్స్గా మార్చుకొని అక్కడ ఇదంతా కూడా ఈ డబ్బునంతా కూడా ఉంచారని వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ఆ దిశగా కూడా ఐటీ అధికారులు ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు డిఎస్ఆర్కి సంబంధించినటువంటి ఎండీ ఎగ్జిక్యూటివ్ ఇళ్లతో పాటుగా ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటితో పాటు మరొక వైపు శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో, ఆఫీసులలో కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాయి. విజువలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.